అదేవిధంగా అనేక అంశాలు 2 వారాల క్రితం కూడా నేను ఒక ప్రధానమైన విషయం చెప్పడం జరిగింది. ఈ జూబ్లీస్ ఉప ఎన్నికల్లో ప్రతి 2 రోజులకోసారి వాతావరణం మారుతుంది. ఓటర్స్ ఆలోచించే విధానం కూడా మారిపోతుంది. ప్రధాన రాజకీయ పార్టీలు వచ్చి ప్రసంగాలు ఇచ్చినప్పుడు ప్రధాన రాజకీయ పార్టీలు వచ్చి ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రతి 2 రోజులకోసారి వాతావరణం మారుతుందంటే మీడియా వాళ్ళు నమ్మలేదు, రాజకీయ నాయకులు కూడా నమ్మలేదు. కానీ వాస్తవంగా చూసుకున్నట్లయితే ఈరోజు పోలింగ్కి ఇంకా టైం ఉంది. ఈరోజు వాతావరణం చూసుకుంటే అదే వాతావరణం ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొన్ని విషయాలు నేను చెప్పినప్పుడు ఆ రోజు కూడా కొంతమంది రాజకీయ నాయకులు నమ్మలేదు. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యూహకర్త అయినటువంటి సునీల్ కొనుగోలు కూడా అదే విషయం చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ జూబ్లీస్ ఎన్నికల్లో అనేక సర్వే సంస్థలు కూడా బయటికి చెప్పడం జరిగింది. 3 పార్టీలు, 3 ఏమో బీఆర్ఎస్ పార్టీకి, ఒకటేమో కాంగ్రెస్ పార్టీకి గెలుస్తుందని చెప్పడం జరిగింది. నేను నర్సయ్య తాత గారితో ఇంటర్వ్యూ చేసిన అంశాల్లోనే ఏదైతే నేను ఇంటర్వ్యూ చేశానో అదే అంశం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సైదుల్ సర్వేకి 93% మ్యాచబుల్గా ఉంది. అంటే నేను నర్సయ్య తాత గారితో చేసిన ఇంటర్వ్యూ సైదుల్ సర్వేకి కూడా 2 కూడా మ్యాచ్ అయ్యి, అంటే నేను చేసిన ఇంటర్వ్యూ చేసి 1 వీక్ తర్వాత ఈ సైదుల్ సర్వే వచ్చింది. అంటే ఈ జూబ్లీస్ ఎలక్షన్స్ మొదటి నుంచి కూడా నవీన్ యాదవ్ గారికి టికెట్ కన్ఫర్మ్ కాక ముందు నుంచి 2 వీక్స్ ముందే చెప్పాను నేను, నవీన్ యాదవ్ గారికి మాత్రమే టికెట్ ఇస్తారని. అంటే నవీన్ యాదవ్ గారికి మొదట్లో ఎక్కువ గ్రాఫ్ ఉంది, అనేక అంశాలు నవీన్ యాదవ్ గారు ప్రభావం చూపించాయి. కానీ కొన్ని గత వారం రోజుల నుంచి కేటీఆర్ గారు ప్రసంగాలు పెట్టిన తర్వాత, కేసీఆర్ గారికి కూడా మీటింగ్ పెట్టిన తర్వాత కొంత క్యాడర్ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ ఉత్సవం అవ్వడం జరిగింది, యాక్టివ్ అవ్వడం జరిగింది. సో బీఆర్ఎస్ పార్టీ కూడా బలంగా ఇక్కడ ప్రయత్నాలు చేస్తుంది. అదేవిధంగా బీజేపీ పార్టీ కూడా చాలా వ్యూహాత్మకంగా, అంటే 2 పార్టీలకి ఓట్లు అనేది రాకుండా ఓట్లు చీల్చే ప్రయత్నాలు కూడా బీజేపీ పార్టీ ఎక్కువ చేసే అవకాశం ఉన్నాయి. పోటీ మాత్రం కాంగ్రెస్కి బీఆర్ఎస్కి పోటీ ఉంటుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ప్రధానంగా కీలక పాత్ర ఏంటంటే, బీజేపీ పార్టీ ప్రధాన కీలక పాత్ర ఏంటంటే అవసరమైతే క్రాస్ ఓటింగ్ కూడా బీజేపీలో ఉన్న వాళ్ళు కొంతమంది క్రాస్ ఓటింగ్ పడే అవకాశాలు ఉన్నాయి అనేది ఒక సమాచారం. ఎందుకంటే కార్మిక నగర్లో కేటీఆర్ గారు మీటింగ్ పెట్టినప్పుడు కూడా చాలామంది ఫాలోవర్స్ బీజేపీ ఫాలోవర్స్ ఆమె మాగంటి సునీత గారికి మద్దతుగా కామెంట్స్ పెట్టారు. అదేవిధంగా మొన్న పార్లమెంటు జరిగిన ఎన్నికలకి, అసెంబ్లీ ఎన్నికలు ఏమో 38% బీఆర్ఎస్ పార్టీకి వస్తే పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పటికల్లా బీఆర్ఎస్ పార్టీకి 16% వచ్చింది. సో ఈ 20% ఓటింగ్ ఎవరికి వెళ్ళింది? సో బీజేపీకి వెళ్ళింది అనేది మొన్న రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రసంగం. కాబట్టి ఒకవేళ క్రాస్ ఓటింగ్ కనుక పడినట్టయితే మాత్రం అది కాంగ్రెస్ పార్టీకి చాలా మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది. బీజేపీలో ఉన్న ఓట్ షేరింగ్ ఏదైతే ఉందో ఆ ఓట్ షేరింగ్లో 6% కానీ 5% కానీ క్రాస్ ఓటింగ్ పడినట్లయితే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి చాలా ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనా, మన కేటీఆర్ రీసెంట్గా 5,000 తీసుకో అని ఒక డైలాగ్ వచ్చింది. ఆ డైలాగ్తో ఇప్పుడు జనం కూడా ఫుల్ డిమాండ్ చేస్తున్నారు. 5 కాదు 10,000 ఇస్తేనే ఓటేస్తాం అనే డిమాండ్ అనేది వినపడుతుంది జూబ్లీస్లో. దాని గురించి మీరు ఏమంటారన్నా? అంటే మీరు చెప్పింది కూడా నిజమే. నేను ఒక ప్రాంతంలో వెళ్తున్నప్పుడు ఎలా వాతావరణం, నేను ఇప్పుడు ప్రతి 2 రోజులకోసారి క్రాస్ ఎగ్జామ్ చేస్తాను, మూడ్ ఆఫ్ సిచ్యువేషన్ ఎలా ఉందనేది. అలా సిచ్యువేషన్ చేసినప్పుడు కొంతమంది నాకు ఏం చెప్పారంటే, అన్న 2 రోజుల ముందు తెలుస్తుంది అన్న, 2 రోజుల ముందు ఎలాంటివి మాకు ఏముంటుంది అన్న దాన్ని బట్టి కూడా మేము మారిపోతామన్నా, మేము మార్చేస్తామన్నా అని కొంతమంది చెప్పారు. అంటే కేటీఆర్ గారు చేసిన వ్యాఖ్యలు ఏంటంటే, ఎక్కువ డిమాండ్ చేయండి, ఎక్కువ వాళ్ళు ఇవ్వలేరు కాబట్టి ఖచ్చితంగా మేము ఇస్తాం కాబట్టి మాకు అనుకూలంగా ఉంటుందేమో అన్న వాళ్ళ ఫీలింగ్లో ఆ వర్షం చెప్పారు అన్నమాట. అంటే దీని గురించి మరి ఎన్నికల కమిషనర్ ఏమైనా చర్యలు తీసుకోవాలి కదా, ఏమి ఇట్లాగే సాగిస్తే ఎట్లా, ఎంతమందికి న్యాయం అంటారు ఇది? అంటే సాధారణంగా ఎన్నికల సందర్భంలో రాజకీయ పార్టీ సంబంధించిన అధ్యక్షులు కావచ్చు, లేకపోతే గతంలో పనిచేసిన మంత్రులుగా ఉప ముఖ్యమంత్రులుగా పనిచేసిన వ్యక్తులు కావచ్చు, ప్రధానంగా ఆ అంశాన్ని చూడరు. ఈ అంశం ఎంతవరకు ఓటర్ని ప్రభావితం చేయగలుగుతుంది అన్న యాంగిల్లోనే వాళ్ళు ఎక్కువగా ప్రధానంగా దృష్టి పెట్టి మాట్లాడతారు. కాబట్టి కేటీఆర్ గారు చేసిన వ్యాఖ్యలు అనేది ఖండించాలంటే ఆ పార్టీ వాళ్ళందరూ కూడా అదే ఈ నినాదం ఎప్పటి నుంచో ఉంది కదా, అంటే ఎంతైనా తీసుకోండి, ఓటు మాత్రం మాకేయండి, 5,000 డిమాండ్ చేయండి. అంటే ఒకవేళ ఇటువైపు అధికార పార్టీ ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ డిమాండ్ చేయండి, వాళ్ళు ఎక్కువ ఇవ్వలేని పక్షంలో మేము వీళ్ళు ఆ అసంతృప్తి అనేది ఇటు షిఫ్ట్ అవుతుంది అన్నమాట. అంటే ఒక 5,000 వీళ్ళు డిమాండ్ చేసినప్పుడు 5,000 వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవ్వలేనప్పుడు ఆ అసంతృప్తి అనేది అటువైపు షిఫ్ట్ అవుతుంది అనమాట. సో చదువుకున్న వాళ్ళు పెద్ద వాళ్ళు ఎంతో మంది ఈ నియోజకవర్గంలో ఉన్నారు, మరి అందరూ తీసుకుంటారంటారు డబ్బులు? చాలా మంచి పాయింట్ అడిగారు. 2014 ఎన్నికల్లో నేను 2009 ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఈ రాజకీయ సంబంధించిన అన్ని విషయాలు నేను గమనించాను. 2014 పటంచెరి నియోజకవర్గంలో బేరంగూట కమన్ ఒక ప్రాంతంలోని పెద్ద వాళ్ళు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, బాగా ఎడ్యుకేటెడ్ చదువుకున్న వాళ్ళందరూ కూడా మీకేం కావాలి అని అడిగినప్పుడు ఆ బిల్డింగ్కి సంబంధించిన జనరేటర్స్ ఇవన్నీ కూడా డబ్బులు కాకుండా ఆ క్యాండిడేట్ దగ్గర నుంచి తీసుకున్నారు. అంటే
ఇక్కడ చాలామంది ఏమంటారంటే లేబరు నార్మల్గా ఉన్న వర్కర్సే డబ్బు డిమాండ్ చేస్తున్నారు అని అంటున్నారు. అది చాలా తప్పు. అది బాగా కాలనీస్ వాళ్ళ ప్రెసిడెంట్లే స్వయంగా వెళ్ళి మా కాలనీకి ఎంత అమౌంట్ ఇవ్వాలి, మా కాలనీ ప్రెసిడెంట్కి ఎంత ఇవ్వాలి, మా కాలనీ అభివృద్ధికి ఎంత, అభివృద్ధి అనే పేరు మీద ఎంతోమంది సంఘాలు పెట్టి తీసుకుంటున్నారు. సో కానీ మనం అందరిని ఏం చూపిస్తామంటే నార్మల్గా ఉండే వర్కర్సు, రోడ్డు మీద పనిచేసే వాళ్ళు వీళ్ళే డబ్బు తీసుకుని ఓటేస్తారని చెప్తున్నారు. అది చాలా తప్పది. గ్రౌండ్ లెవెల్ అలా లేదు. వీళ్ళు తీసుకునేది తక్కువ, వాళ్ళు తీసుకునేది ఎక్కువ. సో కాబట్టి అందరూ తీసుకుంటున్నారు. చదువుకున్న వాళ్ళేమో వాళ్ళు వేరే యాంగిల్లో తీసుకున్నారు, చదువు లేని వాళ్ళు ఇలా డైరెక్ట్గా తీసుకున్నారు. సో అందరూ ఎక్కువ శాతం ఎన్నికలు వచ్చేటప్పటికల్లా ఏమవుతుందంటే ఖచ్చితంగా వాళ్ళు గెలిచినా ఓడినా మనకి ఏంటో ఏం చేయలేరు కాబట్టి మనకి ఏం కావాలి అన్న యాంగిల్లో కొంతమంది ఆలోచిస్తారు. కానీ ఈ జూబ్లీస్ వాతావరణంలో ఆ రకమైన వాతావరణం అనేది చాలా తక్కువ ఉంది. మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా తక్కువ ఉంది ఇక్కడ. అంటే ఒక ఎమ్మెల్యేగా నిలబడాలంటే ఆస్తులన్నీ అమ్ముకోవాలని అంటారు. అంతే మరి నిజమేనా అంటారా? ఆస్తులు అమ్ముకొని రాజకీయం చేయాల్సినంత అవసరం ఏముంది? అది కూడా ఇంపార్టెంటే కదా. ఇప్పుడు మీరు ఆస్తులు అమ్ముకొని రాజకీయం చేయాల్సినంత అవసరం ఏముంది? చాలామంది ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేశారు. చాలామంది అంత ఆ స్థాయిలో కూడా ఖర్చు చేయట్లేదు. మీకు అది అత్యవసరమైనప్పుడు చేస్తారు చాలామంది. ఒకవేళ వాళ్ళకి అంత అత్యవసరం అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు. అది అత్యవసరమైన వాళ్ళకి అనిపిస్తే చేస్తారు. అమ్ముకొని చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, అమ్ముకొని నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏపీలో చాలామంది ఆస్తులు పెద్ద పెద్ద వయసు వాళ్ళు అంటే 50 చూస్తే వాళ్ళు చాలామంది ఆస్తులు అమ్ముకొని పార్టీకి సర్వీస్ చేసి ఈ రాజకీయాల మీద ఇంట్రెస్ట్ తోటి ఆస్తులు కూడా అమ్మేసుకొని ఇప్పుడు ఈరోజు జీరోగా ఒక కార్యకర్తగా పనిచేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇదే ఆస్తులు అమ్ముకొని మళ్ళీ సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ 2 అంశాలు కూడా ఉన్నాయి ఇందులో. ఆస్మా అనే అమ్మాయి ఆమె కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ నిరుద్యోగులకు సంబంధించి ఆమె నామినేషన్ వేయడం జరిగింది. మరి ఆమె బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే ఆమె ఒక లోవర్ మిడిల్ క్లాస్ అమ్మాయి. మరి అలాంటి వాళ్ళు గెలిచే అవకాశం ఉందంటారా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్లో? నేను బర్లక్ గారు పోటీ చేసినప్పుడు కూడా నాకు ఒక మీడియా వాళ్ళు ఫోన్ చేసి, నారాజు గారు మీకు రాజకీయపరమైన అవగాహన ఎక్కువ ఉంది కాబట్టి మనకి బర్లక్ గారు కూడా మీరు సాయం చేయండి, హెల్ప్ చేయండి, సజెషన్ చేయండి అని అడిగితే నేను బర్లక్ గారితో కూడా ఆ రోజు నేను ఫోన్లో మాట్లాడాను. కానీ ఆమె నా సజెషన్ నేను తీసుకోలేదు. సో సాధారణంగా ఇలాగా కంటెస్ట్ చేసేవాళ్ళు ఎవరో ఒక సపోర్ట్ తోటి వస్తున్నారు అన్న ఫీలింగ్ అనేది ఎక్కువ ఉంది. అంటే నిజంగా ఆమె ఇండివిజువల్గా కాకుండా ఎవరో ఒకరు సపోర్ట్ తోటి, ఎవరో ఒకరు గైడెన్స్ తోటే వస్తున్నారు అన్న ఫీలింగ్ అనేది పబ్లిక్లో ఉంది. ఎందుకు ఉంది? ఆమె ఒక అభ్యర్థి పోటీ చేసినప్పుడు నాకు ఓటు వేయాలి, నాకు ఎందుకు వేయాలి, దేనికోసం వేయాలి అని చెప్పాలి. కానీ ఆమె చేస్తున్న ప్రసంగం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దని చెప్తుంది. అంటే ఆమె కాంగ్రెస్ పార్టీ ఓటమిని కోరుకొని పోటీ చేసినట్టు ఉంది. కానీ నిజంగా ఆమె గెలవాలి అన్న తాపత్రయం అక్కడ కనిపించట్లేదు అని ఫీల్ అవుతారు. వాళ్ళే ఒకప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఎన్నో నిరసనలు చేసిండ్రు. ఏమంటారు, ఒక ఉద్యమం లాగా ముందుకు తీసుకెళ్ళారు. కాంగ్రెస్ గెలవడానికి వారి పాత్ర కూడా కీలకంగా ఉందంటే నిరుద్యోగుల పాత్ర కీలకంగా ఉంది కాబట్టి మరి నిరుద్యోగుల తరపున ఆమె ఇప్పుడు నామినేషన్ వేయడం జరిగింది. మరి దానిపైన ఇది మీకు అదే చెప్తున్నాను. బర్లక్ గారి అంశం కూడా తీసుకున్నప్పుడు కూడా ఆమె గెలవాలి అన్న తాపత్రయం కంటే ఇక్కడ అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవాలని ప్రసంగాలు ఎక్కువ చేశారు. ఆ తిరిగే కాలనీస్ కూడా అలాగే చేశారు. ఇప్పుడు ఈమె గెలవాలి అన్న తాపత్రయం కాకుండా కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలి అన్న తాపత్రంతో ఆమె మాట్లాడుతుంది. ఎవరైనా ఎప్పుడైనా ఒక అభ్యర్థి పోటీ చేసినప్పుడు నేను గెలిస్తే ఇది చేస్తాను, లేదా నాకు కనీసం ఇన్ని ఓట్లు వేయగలిగితే నేను ఈ అంశం మీద ఫైట్ చేస్తాను అని చెప్పాలి ఎప్పుడైనా సరే రాజకీయ పార్టీలు. అంటే ఆమె ఇండిపెండెంట్గా పోటీ చేసింది కాబట్టి చెప్తున్నాను. అది కాకుండా ఆ పార్టీకి ఓటు వేయొద్దు అని చెప్పడం అనేది ఏమవుతుందంటే అది ఓటర్స్ ఆలోచించే విధానం అనేది పూర్తిగా మారిపోతుంది. సో అలా ఎప్పుడు మాట్లాడకూడదు. ఆమెకి ఎవరైనా రాంగ్ డైరెక్షన్ ఇచ్చి ఆమె అలా మాట్లాడిపిస్తున్నారా నిజంగా, లేదా ఆమె సొంతంగా వచ్చిందా అనేది పక్కన పెడితే ఒక రాజకీయ పార్టీ ఓడిపోవాలని ఒక అభ్యర్థి ఎప్పుడు కూడా ప్రచారం చేయకూడదు. అది ఇండిపెండెంట్ పోటీ చేసిన వాళ్ళు ఎప్పుడు చేయకూడదు. చేస్తే ఓటర్స్ ఏం ఆలోచిస్తారు? మీ గెలుపు కోసం ఆలోచించాలి. ఎప్పుడైనా మనం ఇండిపెండెంట్ పోటీ చేసినప్పుడు నేనేం చేయగలుగుతాను, నాలో నేను దేనికోసం నాకు ఓటు వేయాలి అనే విషయం చెప్పాలి. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దని చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఆమె వాళ్ళ నుంచి ఏమైనా సపోర్ట్ తీసుకుని మాట్లాడుతున్నారేమో అన్న ఫీలింగ్ ఓటర్స్కి, మీకు మాకు కలగకపోయినా ఓటర్స్కి ఎక్కువ కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా ఇండిపెండెంట్ పోటీ చేసిన ఎవరైనా సరే ఆ రకమైన వ్యాఖ్యలు చేయకూడదు. మీరు గెలిస్తే ఏం చేస్తారు, ఒకవేళ ఓడిపోయినా సరే ఏం చేస్తారని చెప్పాలి.